యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ లోగిలిలోకి ప్రవేశించగానే మహిమాన్విత పుణ్యలింగం దర్శనమివ్వగా భక్తులు స్వామికి కుడివైపు ఉన్న మహాగణపతిని దర్శించుకుంటారు. ఎంతో విలక్షణమైన ఈ ఆలయ దర్శనం వల్ల భక్తులు సకల శ్రేయస్సును పొందుతారని నమ్మకం. అదేవిధంగా స్వామికి ఎడమవైపున అష్టాదశ శక్తిపీఠాలలో 12వ శక్తిపీఠంగా కొనియాడబడుతున్న శ్రీ మాణిక్యాంబ అమ్మవారు కూడా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. సర్వమంగళాకారుడైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి శివయ్య సాయుధ్యంలో గడిపేందుకు హైదరాబాద్, మలక్పేట నుండి వచ్చిన మామిడి రుద్రమ్మదేవి గారు స్వామివారి ఆశీస్సులు పొందారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుని సన్నిధిలో స్వామి చెంత గోత్రనామాలతో పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు నమ్మిన భక్తులకు పుణ్యఫలాలు ప్రసాదిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి మహిమలు తెలిపారు. ఘంటానాదాల మధ్య లింగాకారునికి స్వయంగా అభిషేకం చేసి పుణ్యలింగాన్ని చేతులతో తాకి శంకరుని కృపకు పాత్రులయ్యారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామిని అలంకరించి కర్పూర నీరాజనం సమర్పించారు. పవిత్రమైన హారతిని భక్తురాలికి అందించి శఠగోపంతో దీవించారు. ఆలయంలో శివపుత్రుల అన్నదానానికి ఏర్పాటు చేసిన హుండీలో కానుకలు సమర్పించి ఆదిదేవుని సంకల్పంలో భాగమయ్యారు. యోపామాయతనం వేద అగ్నిర్వాపామాయతనం యోగ్నేరాయతనం వేద ఆపోవాగ్నేరాయతనం ఏవం వేద ఆయతనవాన్ భవతి. అర్చకులు మంత్రాలు పఠిస్తుండగా హోమంలో నెయ్యి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న శివాలయానికి ఆశ్రమ వ్యాన్ మీద వెళ్లి గాలిగోపుర నిర్మాణానికి ఇటుకలు అందించి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఈ సందర్భంగా రక్షణాలయానికి చేరుకుని రుద్రమ్మదేవి గారి భర్త కీర్తిశేషులు అనంతరెడ్డి గారి జ్ఞాపకార్థం అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అదేవిధంగా కీర్తిశేషులు చెన్నారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి భార్య వసంత గారి తరపున అభాగ్యుల అన్నదాన కార్యక్రమానికి సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. నిస్వార్థ సేవలందిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి విచ్చేసి మానవత్వం చాటిన సేవామూర్తి రుద్రమ్మదేవి గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది.